హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనకి ఈవినింగ్ సైనిక్ స్కూల్ కి సంబంధించి విద్యార్థులు ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది సో మనకి కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో మనకి సో మెడికల్ కి సంబంధించి సో సెలెక్ట్ అయిన విద్యార్థులకు సంబంధించి అప్డేట్ కూడా వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి చాలా క్లియర్ గా మీరు అర్థం చేసేసుకోవచ్చు, సెలెక్ట్ అయిన విద్యార్థులు అనే లిస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఏ విధంగా చూపిస్తుంది, సెలెక్ట్ కాని విద్యార్థులకు ఏ విధంగా చూపిస్తుందో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అనుకున్న ముందు ఒక గుడ్ న్యూస్, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 8 మెంబర్స్ ఇప్పటికీ సో సెలెక్ట్ అయ్యారు. అంటే మెడికల్కి సంబంధించి అప్డేట్ వచ్చిన వాళ్ళు అయితే సో ప్రస్తుతానికి 8 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఎంతమంది వస్తారనే విషయం చూడాలి. సో ఫస్ట్ రౌండ్లో ఎన్ని ఎక్కువ నెంబర్స్ రావడం చాలా మంచి విషయం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే సైనిక్ స్కూల్కి సంబంధించి ఏదైతే ఈ కౌన్సిలింగ్, ఓకేనా, ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి అక్కడ మీకు యూజర్ నేమ్ దగ్గర అప్లికేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్, మీరు ఆల్రెడీ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కదా, యాజ్ ఇట్ ఈజ్ అదే. సో మీరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన చూపిస్తాను చూడండి, ఈ విధంగా మనకి కనిపిస్తుంది. సెలెక్ట్ కాని విద్యార్థుల గురించి ముందు చెప్తాను, ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తే ఇక్కడ కనిపించే విధంగా. సో అది అయిపోయిన తర్వాత సో ఏదైతే సెకండ్ కాలంలో మనం చూసుకున్నట్లయితే AISSEE సో డీటెయిల్స్ అని కనిపిస్తుంది. అక్కడ మనకి ఏంటంటే విద్యార్థికి ర్యాంక్ ఎంత వచ్చింది, సో మీరు అసలు సైనిక్ స్కూల్కి అలాగే న్యూ సైనిక్ స్కూల్కి క్వాలిఫై అయ్యారా లేదా, అసలు సబ్జెక్ట్ వైజ్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, టోటల్ ఎన్ని మార్కులు వచ్చాయి అనే విషయం అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఏ విధంగా ఉందో ఆ విధంగా చూపిస్తుంది అనమాట. అక్కడతో ఆగిపోతుంది. అలా ఆగిపోయిందంటే మీరు సెలెక్ట్ కాలేదు. ఇటువంటి విద్యార్థులు అందరూ కూడా, ఓకేనా, మీకు ఎన్ని మార్కులు వచ్చాయనే విషయం పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి మీరు అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో మీరు సో వేకెన్సీస్ అవన్నీ చెక్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి అప్లై చేసుకొని సో సీట్స్ సంపాదించవలసి అయితే ఉంటుంది. సో మంచిగా క్లారిటీ ఉంటే మీరు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి అప్లై చేసుకోండి. లేదనుకుంటే ఈ కౌన్సిలింగ్ కోసం మేము ఆల్రెడీ ఉండటం జరిగింది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాను, 230 నుంచి 150 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళకి సైనిక్ స్కూల్స్లో ఎలానో సీట్స్ రావు అనమాట. న్యూ సైనిక్ స్కూల్స్లో మంచి స్కూల్స్లో సీట్ సంపాదించాలి అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. మీరు ఏది పెడితే అది ర్యాండమ్గా పెట్టేసి ఏ స్కూల్ పెడితే ఆ స్కూల్కి వెళ్ళిపోయారంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. ఓకేనా. సో ఆ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం అనమాట. సో దానికి సంబంధించి ఆల్రెడీ నేను టీమ్ని అయితే ఇక్కడ అరేంజ్ చేసేయడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఇంకొక 14-15 డేస్లో వాటికి సంబంధించిన అప్డేట్స్ అలాగే వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే నేను టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను నేను. ఓకేనా. ఇంతకుముందు చెప్పాను మీకు సెలెక్ట్ కాని విద్యార్థులకు సంబంధించి. ఓకే, సెలెక్ట్ అయిన విద్యార్థుల గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తర్వాత నెక్స్ట్ కాలంలో సో మెడికల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. మెడికల్ డీటెయిల్స్ ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్టూడెంట్ ఉన్నారు. సో ఇతను మనకి ఏంటంటే అలాటెడ్ ఇన్ స్కూల్ మనకి చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కల్కిరి స్కూల్కి అలాట్ అవటం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెడికల్ సెంటరు సో రిపోర్టింగ్ టైం ఇంకా వాడు ఇవ్వలేదు. ఓకేనా. సో నెక్స్ట్ మెడికల్ స్టేటస్, ఫైనల్ స్టేటస్ ఆఫ్ మెడికల్ ఏదైతే ఉందో ఈ 3 కాలమ్స్ కూడా సో బ్లాంక్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు నోటీస్ బోర్డులోకి వెళ్ళినట్లయితే అదే వెబ్సైట్లోని అక్కడ ఒక నోటీస్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. సో మీరు చదవకపోయినట్లయితే ఒకసారి చదవండి, మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క పూర్తి మీనింగ్ ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించి ఇంతకు ముందు వరకు మనం చూసుకున్నట్లయితే సో ఏదైతే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉందో అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరిగేదండి. సో దానివల్ల ఏంటంటే సో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్, స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఇవన్నీ అయ్యేటప్పటికి ఆగస్ట్ వరకు వెళ్ళిపోతుంది. ఎందుకోసం అంటే ఈ మెడికల్ ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోతూ వస్తుంది అనమాట. అలా లేట్ అవ్వకుండా ఉండడం కోసం వీలైనన్ని ఎక్కువ మెడికల్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ నోటీసులో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇంతకు ముందు ఏంటంటే ప్రతి ఒక్క సైనిక్ స్కూల్కి సో ఆ దగ్గరలో ఉండే ఏదైతే గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్ ఉంటుందో గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళు అలర్ట్ చేసేవారు, అక్కడికి వెళ్ళేవారు, చేయించుకోవడానికి కాస్త టైం ఎక్కువ పట్టేసేది అనమాట. ఆ టైం పట్టకుండా సో కొద్దిగా ఎక్కువగా మెడికల్ సెంటర్స్ ఒక 2-3 అలా ఏర్పాటు చేసినట్లయితే ఇంకా ఎర్లీగా అయిపోతుందనే ఉద్దేశంతో సో ప్రస్తుతానికి మెడికల్ సెంటర్స్ అనేవి వీళ్ళు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నాకు తెలిసి రేపు లేదు ఎల్లుండి లోపు
మీరు ఏ మెడికల్ సెంటర్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, రిపోర్టింగ్ టైం ఏది ఉందో ఆ టైంకి ఏ టైంకి వెళ్ళాలనే విషయం అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఏదైతే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఉందో దీన్ని మీరు ఏం చేస్తారంటే సో ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మీకు ఏంటంటే ఈ చూపించినట్లయితే మీకు ఒక స్లాట్ అనేది అవడం జరుగుతుంది. ఆ స్లాట్ తీసుకొని వెళ్ళి మెడికల్ చెకప్ చేసేసుకుంటే అది వాళ్ళు అప్డేట్ చేసుకోవడం కానీ మీకు గైడెన్స్ అనేది అవ్వడం జరుగుతుంది. మీరు స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. సో తర్వాత మన యొక్క మెడికల్ స్టేటస్ అలాగే ఫైనల్ మన స్టేటస్ ఏ విధంగా ఉందో వీటికి సంబంధించిన డీటెయిల్స్, అట్ దట్ సేమ్ టైం అడ్మిషన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి, డాక్యుమెంట్స్ ఏవైతే ఇవ్వాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఫీజుకి సంబంధించిన పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి అప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేసేస్తారు. సో మేబీ నేను రేపే వీటికి సంబంధించి తర్వాత మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది మనకి మినిమం 2 వీక్స్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో మినిమం ఒక 14 డేస్ అనేది ఉంటుంది. ఈ 14 డేస్లోనే ఇంతకుముందు చెప్పాను కదా, సో డీటెయిల్స్ అనేవి కనిపించలేదని, నేను చూపించింది అరౌండ్ 240+ వచ్చిన విద్యార్థి, ఆ విద్యార్థి సెలెక్ట్ కాలేదనమాట. సో అంతకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మనకి సెలెక్ట్ అవ్వలేదంటే అవ్వరు, కష్టమే. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చూపించానో ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 100% సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఒకవేళ అవ్వలేదంటే మీకన్నా ముందు మార్కులు లేకపోతే మీకన్నా ముందు వాళ్ళు నేమ్ లిస్ట్ అవుట్ అవ్వడం ఇలాంటివి అయితే ఉంటాయి. ఏవైతే ఈ నెంబర్స్ చెప్పాను ఈ నెంబర్స్ చెప్పిన వాళ్ళకి ఇంతకుముందు 8 మెంబర్స్ అని చెప్పాను కదా, 8 మెంబర్స్ కూడా ఈ నెంబర్స్లోనే వచ్చారు. ఓకేనా, ఏవైతే నెంబర్స్ చెప్పాను కట్ ఆఫ్ మార్క్స్ ఈ లోపే వచ్చారు, మీరు చెక్ చేసుకోండి. సో మీ నేమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో చూడకపోతే వీడియో ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ మెడికల్ స్టేటస్ రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఏమి ఉంటుంది ఏంటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, అందరూ సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.